అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యరు జేళ్లగుంట గ్రామంలో ఆక్వా చెరువుల తవ్వకాలపై గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చేపల చెరువులకు అనుమతులు తీసుకుని రొయ్యల చెరువులు తవ్వుతున్నారని మండిపడ్డారు. దీనివల్ల తాగునీరు, సాగునీరు, కలుషితమైన పంటలు దెబ్బతినడంతో పాటు గ్రామస్తుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్నానానికి కూడా బయట నుంచి నీటిని కొనుగోలు చేయాల్సి వస్తుందని కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు ఫిర్యాదు చేసి సమగ్ర విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చెయ్యారు జలగుంట దగ్గర మా ఇళ్ళ దగ్గరికి చెరువు తవ్వుతున్నారండి. మాకు మంచినీళ్ళు లేవండి. ఇంకా ఉన్న మట్టుకేదో మాత్రమే ఉన్నాయంటే ఇంకా బాగా దగ్గరికి వచ్చేసి తవ్వారు. సగం వరకే తవ్వారు. తర్వాత మళ్ళీ మేము వెళ్ళి ఆఫ్ చేసామండి. ఆఫ్ చేసిన తర్వాత ఆగిందండి. అలాగా మాకు నీరు పాపలు చాలా ఇబ్బందిగా ఉందండి. ఆ ఎగసాయం వాళ్ళు కూడా వాళ్ళు కొబ్బరి తోటలు ఉన్నాయి, ఉడిసేలు ఉన్నాయి, అవి కూడా చాలా వరకు లాగేసినాయండి. తాగినాక మాకు నీళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఇబ్బంది పడినా సరే అలాగే సరే మేము తవ్వుతాము అన్న లెక్కల్లో చాలా మూర్ఖత్వంగా ప్రవర్తించారు. మాకు నీళ్ళు లేవండి. మాకు చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఆ చెరువు ఆగాలండి. చెరువులు ఆగపోతే మాకు మొత్తం నీరు ప్రాబ్లం చాలా ఇబ్బందిగా ఉంది. కొనుక్కుని తాగాలంటే మాకు మోకాలు నొప్పులు, మోకసే నొప్పులు, పల్లెకి వెళ్ళినా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. పల్లెకి వెళ్ళి మేము బతికి తప్ప మాకు ఎకరాలు లేవు, కొబ్బరి తోటలో లేవండి. అలాగే ఈ మంచినీటి చెరువులని చెప్పి ఉప్పు నీళ్ళు తోడి పక్కన ఉన్న పొలాలన్నీ కలుషితం చేస్తున్నారండి. దీనివల్ల గ్రౌండ్ వాటర్ మొత్తం పోయి నూతులు కూడా చాలా వరకు పోయినాయండి. ఈ పర్మిషన్లు ఇచ్చి తీసుకున్న ఆక్వా జోన్ అని చెప్పేసి తప్పనిసరిగా మేము అవసరమైతే కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకునైనా సరే తవ్వుతామని చెప్పేసి మళ్ళీ ప్రయత్నాలు జరుగుతున్నాయండి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఇక్కడతో దీన్ని ఆఫ్ చేస్తే మంచిదన్న ఉద్దేశంతో మేము ఇవాళ కలెక్టర్ గారికి రిపోర్ట్ చేయడం జరిగిందండి. ఏంటంటే ఈ ఆక్వాకల్చర్ అనేటువంటిది సాగు చేస్తున్నారండి. ఓకే, అది ఏదో ఒక హద్దు వరకు ఆగితే సరిపోయేదండి. ఇది గ్రామాలకు దగ్గరగా వచ్చి ఈ నీరు అనేటువంటిది కలుషితం చేస్తే తాగడానికి మనం అయితే తెచ్చుకుంటామండి. రేపు పశువులకి నీళ్ళు కావాలంటే వాటికి కూడా ఎక్కడి నుంచి బయట నుంచి తీసుకొచ్చి వీటికి మనం పెట్టగలుగుతామండి. అలాగే దీనివల్ల ఈ చెరువులు దగ్గరగా ఉండటం వల్ల చర్మ వ్యాధులు రావటం, అనేక రోగాలు రావటం అనేటువంటిది కూడా జరుగుతూ ఉందండి. దీన్ని తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకుని ఇక్కడతోటే ఆపివేయాలని